ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని సుజాత. డియర్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక మాస 3వ సోమవార శుభాకాంక్షలు అండ్ ఆశీస్సులు కూడా. ఖచ్చితంగా వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తూ నేనైతే నా కార్తీక 3వ సోమవారం ఎలా పూజించుకున్నానో మీకు వీడియో చూపించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇలా పొద్దున్నే లేచి ఇలా కాలకృత్యాలు తీర్చుకొని చందమామ నక్షత్రాలు అదిగో కనిపిస్తుంది కదా, చందమామ నక్షత్రాలు ఉండగానే చక్కగా ఇల్లు వాకిళ్ళు నీట్గా శుభ్రపరుచుకొని మా తులసి కోట దగ్గర ఫ్రెండ్స్, కార్తీక మాసంలో పొద్దున్నే ఏ దేవాలయంలో అయినా కానీ, లేకపోతే మన ఇంట్లో గృహాలయంలో కానీ, మన గృహాలయంలో దేవాలయంలో అయినా గృహాలయంలో అయినా తులసి కోట వద్ద కానీ పొద్దున్నే సూర్యోదయం అవ్వకముందే దీపం పెడితే చాలా చాలా మంచిది. సూర్యోదయం అంటున్నారు, తెల్లారిపోయింది అంటున్నారు. పొద్దున్నే నేను దీపాలు పెట్టాక చాలా చీకటి ఉంటుంది అన్నమాట. అందుకని బయటికి వెళ్ళకుండా ముగ్గు వేయడానికి సరిగా కనిపించదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఇల్లు వాకిళ్ళు అంతా నీట్గా చేసుకొని తులసి కోట దగ్గర మాత్రం ముగ్గు పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఇంతలో తెల్లారిపోతుంది కదా, అప్పుడు మనం బయట ముగ్గు వేసుకోవచ్చు. చూడండి, ఇలా సింహద్వారం దగ్గర అటు ఇటు దీపాలు పెట్టాలన్నమాట. ఎప్పుడైనా ఏ పుణ్యకార్యం, ఏ మంచి పని, పూజా కార్యక్రమం చేసినా కార్తీక దామోదరాయ ప్రీత్యర్థం అని చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి స్వామివారు ఉన్నారు కదా, మీకు కనిపించట్లేదు. ఇటు సైడ్ రెండు కూడా దీపాలు పెట్టేశాను. బయటికి వెళ్ళేసి ఇంకా ముగ్గు వేసుకుందాం మనం, ఓకేనా? లైక్ చేయడం ఎవరైనా మర్చిపోతే తొందరగా లైక్ చేసేయండి. కమెంట్ చేయడం ఎవరైనా మర్చిపోతే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ప్లీజ్. పొద్దున్నే ఇలా పూజించుకోవడం శంకరుల వారికి, శంకర పార్వతుల వారికి చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మనము చక్కగా పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే చాలా బిజీ స్కెడ్యూల్ కదా, అందరం పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇంకా మనము మన హస్బెండ్ బయటికి డ్యూటీకి, వర్కింగ్ పీపుల్ అయితే బయటికి వెళ్ళిపోవాలి. అందుకని మార్నింగ్ కొంచెం హడావుడి గందరగోళం ఉంటుంది, కానీ ఈవినింగ్ అయితే చాలా చక్కగా ఇంకా రిలాక్స్గా చేసేసుకోవచ్చు పూజ, ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిరోజు ఇలా గడపలు పసుపు కుంకుమ పిండితో అందంగా అలంకరించుకోండి. మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ని తీసుకొచ్చుకోండి, ఓకేనా? మీ కుటుంబ సభ్యులకే కాదు, వాళ్ళకు మాత్రమే కాదు, చాలా అందరికీ కూడా మనము ఒక బయట వెళ్తూ ఉంటారు కదా, చాలా చక్కగా నేనైతే ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు చక్కగా నాకు ఎవరింటి ముందైనా అందమైన ముగ్గు కనిపించింది అనుకోండి, ఎంత బాగా వేశారు, భలే ఉంది కదా అనిపిస్తుంది మనసుకి కదా. అలా ఎంత వీలైతే అంత అందరికీ ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. అందుకని మనం అందరం కూడా అందరి సంతోషానికై పాటుపడాలి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకోవాలన్నమాట. మనస్ఫూర్తిగా, ఏదో అందరి కోసం చెప్పడం కాదు, హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా ఈ మన మనసులో ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం, దయచేసి ఎవరు బాధపడద్దు. చూడండి, మనం ఇలా పూజలు చేసుకుంటూ ఉంటాం, అందరి మనసుని సంతోషింపజేయాలి అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం హర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు హర్ట్ చేస్తాము ఇతరులని అంటే ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళ దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంది, ఏంటి మీరు చేసింది కరెక్ట్ కాదు కదా అని ఒక యాంగ్రీ, ఒక అగ్రెసివ్ లుక్ వాళ్ళ మీద వేయాల్సిందే. ఎందుకు అంటే అందరు బాగుండాలని చెప్పావు, అంత కోపం ఎందుకు అని అనుకోవద్దు. ఒక మిస్టేక్ అక్కడ జరుగుతుంది, ఒక యాంగ్రీ లుక్ వేయాల్సిందే, అగ్రెసివ్గా మాట్లాడాల్సిందే, లేకపోతే వాళ్ళకి అది అలవాటుగా మారిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలానే ఆ కోపం కూడా, ఆ కోపపు చూపు కూడా వాళ్ళ మంచికై ఉండాలి. ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి, ఒక
మన కళ్ళల్లో ఆనందం, ఒక మంచితనం వాళ్ళ మీద వాళ్ళకెళ్ళి చూసేటువంటి చూపు తనకు నచ్చింది, నేను చేసేటువంటి మంచి పని తనకు నచ్చింది అనేలాగా మనం ఒక ప్రేమపూర్వకమైనటువంటి చూపు చూడాల్సిందే. అర్థమైందా? మనల్ని కూడా దేవుడు ప్రేమపూర్వకమైన చూపు చూశారంటే ఇంకా మన జీవితం అద్భుతం అనమాట. ఇంకొకటి, ఇన్ని పూజలు చేస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా ఇతరులని నొప్పించేలాగా చూడకూడదు. అంటే అనవసరంగా వాళ్ళని ఇలా మాట్లాడతారు, వెనుకకి తిరగగానే ఇబ్బందిగా ఒకరికి ఒకరు ఇట్లా ఇబ్బందిగా మాట్లాడుకుంటారు, చూస్తారు, ఇబ్బంది అనిపిస్తుంది. నో, అట్లా కాదు. వాళ్ళు మంచి పని చేసినప్పుడు ఒక ప్రేమపూర్వకమైన చూపు చాలు. వాళ్ళకు చెడ్డ పని ఏదైనా కోపం వచ్చినట్టు చేసినప్పుడు ఒక్క కోపపు చూపు చాలు. ఓకేనా? వీడియో చూసారా? ప్రతిరోజు నాకు ఏది మాట్లాడాలనిపిస్తుంది, మీతో మాట్లాడేటువంటి అవకాశం దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ నా యొక్క వీడియో వీక్షించినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఓం నమ శివాయ.